ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ రోజు మీ ముందుకు రావటానికి ఒక ప్రత్యేక కారణం. అలాగే మీరెవ్వరూ ఇంత మునుపు చూడని ఒక మంచి కోణాన్ని చూపడానికి కూడా చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని మీరు సహృదయంతో తీసుకుంటారని ఆశిస్తున్నాను. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పండక్కో, పబ్బానికో శుభాకాంక్షలు తెలుపుతూ మీ ముందుకు వస్తాయి. కానీ కూటమి దయ వల్ల సంక్రాంతికి ఊరు వచ్చే వారికి అభూత కల్పనలు, అద్భుత కహానీలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. కానీ మీరు మరో ఏడు మీ గ్రామానికి వస్తే ఇంకా వస్తున్నాయి లేదా ఇదిగో వచ్చేస్తున్నాయని చెప్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మీ ముందుకు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు ఊరిలో కానీ లేదా మరెక్కడైనా గానీ గత ప్రభుత్వం మీదే కదా ఏం చేశారు అని అడుగుతారు. మీరు స్కూల్సు, హాస్పిటల్స్, ఉద్దానం లేదా రైతు భరోసా కేంద్రాలు లేదా ఆరోగ్య బీమా 25,00,000 చేశామన్నా, కాదు 108కి పూర్వ వైభవం తెచ్చామన్నా, ఇంటి ఇంటికి డాక్టర్ని పంపే ప్రయత్నం చేశామన్నా, ప్రజలకి డీబీటీ ద్వారా ఎన్నో పథకాలిచ్చామన్నా సరే అభివృద్ధి ఏది అంటారు. లేదా టీడీపీ హయాంలో అభివృద్ధి అంటే ప్రైవేటు కంపెనీలని మాత్రమే అర్థమయ్యే స్థాయికి అభివృద్ధి ఉంటే అదే అభివృద్ధి మన నాయకుడు జగన్ కూడా చేశారు. వాటిలో మచ్చుకకి కొన్ని ఇవి మేము కాదు, అంబానీలు, అదానీలు చెప్పిన విషయాలు మరొక్కసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ATC Tyres Private Limited, Adani Data Center, Century Panels Limited, Aditya Birla Garments, Greenland South Limited, Amber Enterprises, Blue Star Climatech Limited, Panasonic Life Solutions Private Limited, IL Dixon Technologies, Daikin Air Conditioning Private Limited, Havells India Limited, Indosol Solar Private Limited, Renew Power, Sigachi Industries Limited, Tech Bulls, Avanti Warehousing Service Limited, Laris Synthetics, Triveni Renewables, Reliance Bioenergy, Inorbit Mall, Ecoran Energy, AM Green Energy Private Limited, JSW Steel Limited, Pepper Motion EV Manufacturing Limited, OJI India Packing Limited, Excellent Pharma Service Private Limited, Hilltop Cess Development India Private Limited, Voxlink India Electric Private Limited, Esago Industries Private Limited, Gokul Agro Resources Limited, Igias Sterols Private Limited, EPAC Refab Technologies Limited, Polymers Private Limited, EMR Eco Aluminium Private Limited, Zidal Steel Andhra Limited, Nova Air Technologies, Newtech Biosciences Limited, Oberoi Group 7-star Hotel in Tirupati, Mega Fruit Processing Limited, Texana Wood Private Limited, TVS Industrial and Logistical Park, Narayana Energy Limited, Dalvaport Biofuels, Shreyas Industries, Epsilon Mittal, Viswa Samudra Bioenergy, Bhabha Atomic Research Center, Infosys Development Center, Tech Mahindra Development Center, Mondelez India Foods Private Limited. ఇవి మాత్రమే కాకుండా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జగన్ గారి హయాంలోనే మొదలైంది. ఇది మన నాయకుడు వైఎస్ జగన్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి. మరొక్క మాట, మన నాయకుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకు మంచి చేసినందుకు, అభివృద్ధి చేసేందుకు లభించిన కాలం అక్షరాల 3 సంవత్సరాలు. కేవలం 36 నెలల్లో ఒక మనిషి ఇంత చేస్తే ఇంకో 5 ఏళ్లు ఇచ్చి ఉంటే ఎంత చేసేవాడు అని అడగండి. మన ప్రభుత్వం మంచి ఏమన్నా, వైఫల్యాలు ఏమన్నా ఉన్నా కూడా ఒప్పుకోండి. వాటిని మన పార్టీ నాయకత్వానికి చేరవేస్తామని చెప్పండి. ఓడిపోయాంగా ఏం చెప్పినా అవమానం తప్పదు. అయినా సరే 14 ఏళ్లు సీఎం చేసిన వ్యక్తి అబద్ధపు ప్రచారం, హామీలతో గెలిస్తే జనమే బలమని నమ్మిన నాయకుడు ఎంత చేయగలడు? మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను, మనం చెప్పినవి చెయ్యలేక ఓడిపోలేదు, చేసినవి చెప్పుకోలేక ఓడిపోయాం. ఈసారి ఆలోచించి ఓటు వేయించి మాయదారి మచ్చల మొక్కలకు లేదా మొసలిగుణం కలిగిన ముఠా నాయకులు లేదా ఊటకో రంగు మార్చి ఊసరవెళ్లి దత్తపుత్రులకు కాకుండా చెప్పాడంటే చేస్తాడంతే అనే నాయకుడి గెలుపు కోసం శ్రమిద్దాం. మనం కలిసికట్టుగా ఉంటూ విజయం వైపు ప్రయాణం చేద్దాం. మన నాయకుడి పాలన సువర్ణక్షరాలతో కాకపోయినా చిరునవ్వులతో, సంబరాలతో చరిత్ర లిఖిద్దాం. రండి, కలిసికట్టుగా చైతన్యాన్ని నింపుతూ సరదాల సంక్రాంతిని చూద్దాం. విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి.